ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ కు లంచ్ బ్రేక్ ఇచ్చింది సిఐడి. హెరిటేజ్ సంస్థ భూ కొనుగోళ్లపై జయరాం నేతృత్వంలోని బృందం లోకేష్ నుంచి వివరాలు సేకరించింది. లోకేష్ కనుసన్నల్లోనే భూ కొనుగోలు నిర్ణయం జరిగింది అంటున్న సిఐడి జూలై 7, 2014న మొవ్వ శ్రీలక్ష్మి అనే మహిళ నుంచి భూమి కొనుగోలు చేశారని గుర్తించింది. 8 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేసినట్టు సిఐడి గుర్తించింది. జూలై 30, 2014న భూ కొనుగోలును రాటిఫై చేసిన హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాల్లో 7 ఎకరాల 21 సెంట్ల భూమి కొనాలనే ప్రతిపాదనకు కారణం ఏంటనే కోణంలో ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అలైన్మెంట్ మార్పులో ముందస్తు సమాచారంపై లోకేష్ కు ప్రశ్నలు సంధించింది. హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలుపైన లోకేష్ ను ప్రశ్నించింది సిఐడి. 3 సార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా అని ప్రశ్నించింది సిఐడి. హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారంటూ ప్రశ్నించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత నారా లోకేష్ కు లంచ్ బ్రేక్ ఇచ్చింది సిఐడి. హెరిటేజ్ సంస్థ భూ కొనుగోళ్లపై జయరాం నేతృత్వంలోని బృందం లోకేష్ నుంచి వివరాలు సేకరించింది. లోకేష్ కనుసన్నల్లోనే భూ కొనుగోలు నిర్ణయం జరిగింది అంటున్న సిఐడి జూలై 7, 2014న మొవ్వ శ్రీలక్ష్మి అనే మహిళ నుంచి భూమి కొనుగోలు చేశారని గుర్తించింది. 8 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేసినట్టు సిఐడి గుర్తించింది. జూలై 30, 2014న భూ కొనుగోలును రాటిఫై చేసిన హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాల్లో 7 ఎకరాల 21 సెంట్ల భూమి కొనాలి అనే ప్రతిపాదనకు కారణం ఏంటనే కోణంలో ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అలైన్మెంట్ మార్పులో ముందస్తు సమాచారంపై లోకేష్ కు ప్రశ్నలు సంధించింది. హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలుపైన లోకేష్ ను ప్రశ్నించింది సిఐడి. 3 సార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా అని ప్రశ్నించింది సిఐడి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత నారా లోకేష్ కు లంచ్ బ్రేక్ ఇచ్చింది సిఐడి. హెరిటేజ్ సంస్థ భూ కొనుగోళ్లపై జయరాం నేతృత్వంలోని బృందం లోకేష్ నుంచి వివరాలు సేకరించింది. లోకేష్ కనుసన్నల్లోనే భూ కొనుగోలు నిర్ణయం జరిగిందంటున్న సిఐడి జూలై 7, 2014న మొవ్వ శ్రీలక్ష్మి అనే మహిళ నుంచి భూమి కొనుగోలు చేశారని గుర్తించింది. 8 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేసినట్టు సిఐడి గుర్తించింది. జూలై 30, 2014న భూ కొనుగోలును రాటిఫై చేసిన హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాల్లో 7 ఎకరాల 21 సెంట్ల భూమి కొనాలి అనే ప్రతిపాదనకు కారణం ఏంటనే కోణంలో ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అలైన్మెంట్ మార్పులో ముందస్తు సమాచారంపై లోకేష్ కు ప్రశ్నలు సంధించింది. హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలుపైన లోకేష్ ను ప్రశ్నించింది సిఐడి. 3 సార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా అని ప్రశ్నించింది సిఐడి. హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారంటూ ప్రశ్నించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ ను విచారించింది సిఐడి. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రెహానా లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రెహానా, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రస్తుతం నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కు సంబంధించి విచారణ ఉదయం నుంచి సరిగ్గా 10 గంటలకి ప్రారంభమైంది. 3 గంటల 15 నిమిషాల వరకు ఈ విచారణ కొనసాగింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ జరుగుతుంది. లోకేష్ కు ఇంటి దగ్గర నుంచే లోకేష్ వ్యక్తిగత సిబ్బంది భోజనం తీసుకొచ్చారు. సిఐడి కార్యాలయంలో ప్రస్తుతం భోజన విరామం ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి పలు కీలకమైన ప్రశ్నలను సిఐడి లోకేష్ కు సంధిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్ మార్పుకు సంబంధించి అలైన్మెంట్ మార్పుకు
కు సంబంధించి ముందస్తుగా మీకు సమాచారం ఉందా అనేది ఒక కీలకమైన ప్రశ్న వేశారు. అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, అదేవిధంగా ఈ ఐఆర్ఆర్ కేసులో A1 గా ఉన్న చంద్రబాబు సంబంధించి ఆయన ఆదేశాల మేరకు లేదంటే ఆయన ఇచ్చే సమాచారం ఇచ్చారా మీకు అలైన్మెంట్ మార్పు అని, ఆ మార్పు ముందస్తు సమాచారం ఉండటం వల్లే మంగళగిరి అదేవిధంగా తాడేపల్లి తుళ్లూరు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారని కూడా సిఐడి ప్రశ్నలు సంధిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లోనే మీరు భూములు ఎందుకు కొనుగోలు చేశారు హెరిటేజ్ ఫుడ్స్ తరపు నుంచి? 2014 జూలై 30వ తేదీన హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశంలో లింగమనేని సంస్థల దగ్గర నుంచి దాదాపుగా అదేవిధంగా చిగురుపాటి దగ్గర నుంచి 7 ఎకరాల సంబంధించిన భూమి కొనుగోలు చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ మీటింగ్ లో. ఆ సమావేశంలో లోకేష్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా హాజరయ్యారు. ఈ ప్రతిపాదనలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అదేవిధంగా అదే నెలలో 2014 జూలై 1వ తేదీన కూడా హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లో 7 ఎకరాల 21 సెంట్లకు సంబంధించిన భూమిని మొవ్వ శ్రీలక్ష్మి దగ్గర నుంచి విజయవాడ పటమటకు ప్రాంతానికి సంబంధించిన మహిళ దగ్గర నుంచి భూముల కొనుగోలు ప్రతిపాదనను రిజల్యూషన్ చేసింది హెరిటేజ్ ఫుడ్స్ కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్. అదే సమయంలో మరొక వారం రోజుల్లోనే ఆమె దగ్గర నుంచి 7 ఎకరాల 21 సెంట్లను భూమి కొనుగోలు చేశారు. అంటే ఆ ఒక్క నెలలోనే 14 ఎకరాల భూములకు సంబంధించిన ఒక నిర్ణయాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ఈ 3 ప్రాంతాల్లోనే అంటే మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి ప్రాంతాల్లోనే చేయడం జరిగింది. కొన్ని కొనుగోలు చేశారు. 30వ తేదీన ఏదైతే హెరిటేజ్ ఫుడ్స్ ప్రతిపాదన చేశారో రిజల్యూషన్ చేశారో అదే ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన వీటికి సంబంధించిన సేల్ డీడ్స్ చేసుకున్నారు లింగమనేని రమేష్ అదేవిధంగా ఆయనకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి. సో ఈ భూములను ఎందుకు ఈ ప్రాంతాల్లోనే కొనుగోలు చేశారు? ఈ మొత్తం ప్రక్రియలో లోకేష్ దే కీలక పాత్ర అనేది సిఐడి విచారణ చేస్తోంది. ఈ కోణంలోనే ఎక్కువగా ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి ఆయన నారా లోకేష్, నారా చంద్రబాబు కుటుంబ సభ్యులకే 56% షేర్లు ఉన్నాయని సిఐడికి సంబంధించిన అభియోగాలు స్పష్టం చేశారు. కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అదేవిధంగా తాము చేసిన తీర్మానాలను ఏకగ్రీవంగా చేసే అవకాశం కూడా ఉంది అనేది సిఐడి చేస్తున్న అభియోగాలు. ఈ కోణంలోనే లోకేష్ ను విచారణ చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఉదయం 10 గంటలకు సరిగ్గా 10 గంటలకు సిఐడి కార్యాలయానికి రావడం జరిగింది తాడేపల్లిలోని. ఇప్పుడు భోజన విరామం తర్వాత కూడా ఇలాంటి ఈ కోణాల్లోనే అంటే అలైన్మెంట్ మార్పుకు సంబంధించి ముందస్తుగా సమాచారం ఎందుకుంది, అదేవిధంగా ఎవరిచ్చారు, ఆయా ప్రాంతాల్లోని భూములు ఎందుకు కొనుగోలు చేశారు హెరిటేజ్ ఫుడ్స్ తరపు నుంచి, అలైన్మెంట్ ని 3 సార్లు మార్పులు చేశారు. 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధి వరకు వీటిని మార్పు చేయడం జరిగింది. మార్పు చేయడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కు అదేవిధంగా లింగమనేనికి నారాయణ విద్యా సంస్థలకు బెనిఫిట్ అయ్యే విధంగా ప్రయత్నం చేశారు. సో ఈ అన్ని కోణాల్లో ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనిలో కీలక పాత్ర మీదే కదా అనేది సిఐడి చేస్తున్న విచారణ. లంచ్ బ్రేక్ తర్వాత ఈ విచారణ మరింత కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు సిఐడి అధికారులు నారా లోకేష్ ని ప్రశ్నించనున్నారు. భోగి. థ్యాంక్ యూ రెహనా.